భక్తుడు, సేవకుడు, శిష్యుడు, ఈ మూడింటిలో ఏది ఉత్తమమైనది? సద్గురువుతో వీరు ముగ్గురు ప్రవర్తించాల్సిన విధానాన్ని సూక్ష్మంగా వివరింపగలరు. మధ్యే మణి న్యాయం అని ఒక న్యాయం ఉంది నాయన. అంటే ఆ మధ్యలో ఉన్న మణి ఇరువైపులకి వెలుగునిస్తుంది. అలాగే సేవకుడు అనేవాడు అందరిలోనూ సేవకుడు ఉండాలి. సేవకుడు లేని భక్తుడు భక్తుడు కాదు, సేవకుడు లేని శిష్యుడు శిష్యుడు కాదు. కాబట్టి శిష్యుడైనా భక్తుడైనా సేవకుడుగానే ఉండాలి. శిష్యుడు భక్తుడై ఉండాలి, భక్తుడు శిష్యుడై ఉండాలి, శిష్యుడు భక్తుడు కూడా సేవకుడై ఉండాలి గురువుకి. అది ముఖ్యమైనది.